సండే అనగానే ఎందుకు నీకు నిద్ర వచ్చేస్తుంది? చా మా అమ్మ అసలు సండే కూడా లేదు. చిచ్చి ఏంటో ఏం అర్థం కావట్లా. ప్రార్థన చేసుకుందాం వెళ్ళి. అరే ఫోన్లో ఇది మెసేజ్ వచ్చినట్టుంది. ఓహో మీషోనా, ఇంకేదో అనుకున్నాను. చా మీషోకే ఇటు తిరిగేసానా. మీషో మెసేజ్. చా నేను ఈరోజు చర్చికి వెళ్ళాలి కదా. చర్చి కూడా ఈరోజే. మంచి బట్టలు మంచి తుండి తీసుకోవాలి ఈరోజు. చర్చికి ఎలా అయినా సరే ఈరోజు వెళ్ళాలి మంచిగా. అసలే నైట్ కూడా వెళ్ళలేదు. శనివారం నైటు, ఆదివారం నైట్ అయినా సరే మంచిగా వెళ్ళాలి పొద్దున్నే. ఈరోజు మంచి నీట్గా రెడీ వెళ్ళాలి. అసలే నిన్న నైట్ కూడా వెళ్ళలేదు. ఈరోజన్నా వెళ్ళాలి మంచిగా. వెళ్ళి తొందరగా స్నానం చేసి చేద్దాం. అర్రే ఇలా ఆలోచిస్తూ ఉంటే చర్చికి టైం అయిపోతుంది. అమ్మో తొందరగా రెడీ అయిపోవాలి ఈరోజు. అసలే ఆదివారం. అర్రే టైం అయిపోయింది, తొందరగా వెళ్ళాలి చర్చికి. అమ్మో అసలు ఎంత తొందరగా అయిపోయింది టైము. అసలు ఈరోజు ఆదివారం. చా నేనే కావాలని బాగా లేట్ చేసినట్టున్నాను. తొందరగా వెళ్ళిపోవాలి ఈరోజు చర్చికి. అసలు ఇలా అయిద్దని అసలు అనుకోలేదు. తొందరగా వెళ్ళాలి. అసలు చాలా దూరంగా ఉంది చర్చు. షట్ అమ్మయ్యా వచ్చేసాం. ఇంకేదేదో అనుకున్నాను. తొందరగానే వచ్చేసాంలే. ఇంకా కొద్ది దూరం నడిస్తే చాలు వచ్చేస్తే ఈ చర్చి వెళ్ళిపోవచ్చు. అర్రే వీళ్ళిద్దరు వస్తున్నారంట్రా బాబు. అసలే అబ్బా నా బంగారం, ప్రార్థన చేసుకోకుండా బయటకు వచ్చేసావు. ఈరోజు నీకు చుక్కలే. అరే కిషోర్ చూడరాడు, మన అప్పులు తెచ్చరా కానీ చర్చికి వెళ్తున్నాడు రాడు. ఓయ్ నిన్నే వాళ్ళంతా మాట్లాడుతుంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవేంటి? ప్లీజ్ వాళ్ళతో గొడవ పెట్టుకోవా, నా కోసం గొడవ పెట్టుకోవా. చెప్తా వీళ్ళ పని. నన్నే అవమానిస్తున్నారు వీళ్ళు. తీసుకోరా దెబ్బ, నువ్వు కూడా తీసుకోరా దెబ్బ. చా మీతో గొడవ పెట్టుకొని చర్చికి కూడా వెళ్ళలేకపోయాను. చా గారం, నాతో పాటు నరకనుకు వచ్చేస్తావు, నాకు అర్థమవుతుంది. సోదరా ఏమిటి మళ్ళీ వాడి మాటలకు లోపడుతున్నావు? ఆ సాతాను మాటలకు లొంగిపోతున్నావు. వాడు నీకు తెలియకుండానే చాలా పనులు చేపించేస్తున్నాడు. అవేమిటో తెలుసా? నీవు ఆ రోజు ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థనకి వెళ్తున్నప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి. కానీ నీవు వాళ్ళిద్దరినీ కొట్టావు. నీవు ఆ సాతాను శోధనను జయించాలి. లొంగిపోకు, సరేనా? సరే నేను ఇంకెప్పుడు ఆ సాతానుకు లొంగిపోను. సోదరా అరే నువ్వు ఇలా మారావంటే నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే నాకెంతో ఆనందం కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జరిగినట్టు అందరి జీవితంలో జరుగుతుంది. సైతాన్ మనల్ని చర్చికి వెళ్ళనీయకుండా అలాగే ఆపుతుంది. అలాగే చూడొచ్చు మనల్ని పోరాడమని అలాగే ద్వేషించమని ఇలా ప్రేరేపిస్తుంది. కాబట్టి సైతాన్ మాటలకు లోపడకుండా దేవుని మాటలకు లోపడదాం. అలాగే యోబు గ్రంథము 23:10 ఉంటుంది. నేను నడిచే మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును అని. కాబట్టి మనల్ని సైతాను ఎంత లొంగదీసినా లొంగకూడదు. అలాగే ఎంత శోధించినా ఆ శోధనకు భయపడకూడదు. ఇట్లు మీ ట్రూత్ వే వన్. గాడ్ బ్లెస్ యూ.